హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈవేళ నేను కుక్కట్పల్లి రామాలయంకి వెళ్ళానన్నమాట. ఈవేళ అంటే కనుమ నెక్స్ట్ డే అన్నమాట. కనుమ నెక్స్ట్ డే చాలా విశేషమైన రోజు అక్కడ. ఇంకా భోగి రోజు అక్కడ కూడా కళ్యాణం చేస్తారు. కళ్యాణం కూడా చాలా చక్కగా చేస్తారు. కన్నుల పండగగా ఉంటుంది. కుక్కట్పల్లి అంతా పండగ అసలు ఎలా ఉంటుందండి, అంత బాగుంటుంది. అది చెప్తే కాదు, చూస్తేనే తెలుస్తుంది మీకు. ఈవేళ ఏంటంటే స్పెషల్ కనుమ నెక్స్ట్ డే. కనుమ రోజు గోదాదేవికి ఒడిబియ్యం పోస్తారు. అంటే ప్రతి ఒక్కళ్ళు అక్కడ తిరుపావై కూడా 30 రోజులు చాలా బాగా చేస్తారన్నమాట. ప్రతిరోజు కుంకుమార్చన, హారతి అందరూ ప్రతి ఒక్కరూ తీసుకొని వస్తారు అక్కడికి. ఈవేళ ఏంటంటే ఒడిబియ్యం అంటారు. తర్వాత రేపటి రోజు ఈ టెంపుల్ తరపున సారి తీసుకెళ్తారు. ఎక్కడికంటే చిన్నజీయర్ స్వామి ఉన్నారు కదా, ముచ్చింతల్, అక్కడికి చాలా ఏళ్ళగా ఆనవాయితీగా తీసుకెళ్తారు. కుక్కట్పల్లి రామాలయం తరపున చిన్నజీయర్ స్వామికి సారి తీసుకెళ్తారు. ఆ సారి కోసము సకినాలు చేస్తారు. తెలంగాణ అంటేనే సకినాలు చాలా ఫేమస్. అందరూ భక్తులంతా వచ్చి ఉదయమే వచ్చేస్తారు. 7-8 కంతా వచ్చి ఇంకా మధ్యాహ్నం వరకు చేస్తారు. అందరూ చేసేసి ఇంకా ఒడిబియ్యము వండుతారన్నమాట ప్రసాదంగా. అందరూ తినేసి వెళ్తారు చక్కగా. నేను కూడా ఎవ్రీ ఇయర్ అక్కడ వెళ్ళేదాన్ని. ఇప్పుడు నేను ఇటు వచ్చేసినాను, చింతలకు వచ్చేసినాను. మేము ఉండేది. అయినా నాకు అలవాటు కాబట్టి ప్రతి ఇయర్ వెళ్తున్నాను ఇప్పుడు 2 ఇయర్స్గా. అంతకుముందు మేము కూడా కుక్కట్పల్లిలోనే ఉండేవాళ్ళము. నాకు బాగా ఇష్టమైన రోజు అన్నమాట. మంచిగా వెళ్ళేసి అక్కడ ప్రసాదం తీసుకొని తినేసి వస్తాను. ఇంకా చూడండి, అందరూ సకినాలు తిప్పుతున్నారు. అసలు కూకట్పల్లి వాళ్ళకి వచ్చినట్టు ఎవరికి రాదు సకినాలు. ఎందుకంటే నేను అక్కడ కుక్కట్పల్లిలో 9 ఇయర్స్ ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. నేను కూడా చాలాసార్లు ట్రై చేసినాను సకినాలు తిప్పడం. నాకైతే రాలేదు. ఇంకా ట్రై చేసి వదిలేసినాను. చూడు చక్కగా అసలు వాళ్ళకి ఈజీగా వచ్చేస్తాయి ఆ సకినాలు తిప్పడం. ఒక పక్క పిండి కలుపుతుండారు, ఒక పక్క సకినాలు చుడుతుండారు, ఒక సైడ్ వంటలు చేస్తున్నారు. ఒడిబియ్యము వండుతున్నారు అన్నమాట. ఆ ఒడిబియ్యమే అందరికీ ప్రసాదంగా పెడతారు. చేసిన సకినాలంతా పెద్ద బాండెలు పెట్టి కాలుస్తున్నారు ఒక సైడు. చూడు, అన్నీ కాల్చి ఆరబెట్టి ప్యాక్ చేస్తారు. రేపటి రోజు కళ్యాణం అప్పుడు కూడా లడ్డూలు చేస్తారు. అందరికీ పెద్ద పెద్ద లడ్డూలు ప్రసాదంగా ఇస్తారు. ఇంకా ఆ రోజే రేపు సారి కోసము లడ్డూలు కూడా చుట్టేస్తారు. సకినాలు, లడ్డూలు, ఇంకా అప్పాలు, ఇంకా చాలా రకాల స్వీట్స్ అంతా ప్యాక్ చేసి రేపు తీసుకెళ్తారు. మనకు ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా వెళ్ళొచ్చు వాళ్ళతో పాటు. పోయామనుకో చిన్నజీయర్ స్వామి మనల్ని కలుస్తారు. ఆయన చేతుల ద్వారా తీర్థప్రసాదాలు మనకిస్తారు. ఇంకా అక్కడే భోజనం చేసుకొని వచ్చేస్తామన్నమాట. భోజనం కూడా అక్కడ పెడతారు అందరికీ. ఎంతమంది వెళ్ళినా భోజనాలు కూడా పెడతారు. అక్కడ భోజనాలు కూడా చాలా బాగుంటాయి, మధ్యాహ్నం భోజనాలు. తర్వాత ఇదిగో ఒక పక్క సకినాలు చేస్తున్నారు, ఒక పక్క వంటలు రెడీ అయినాయి. భోజనాలు రెడీ అయినాయి, నీళ్ళు పెడతారు. అక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమంటే అందరికీ పసుపు పెడతారండి. ప్రతిరోజు పండగ నెల అందరికీ పెడతారు. ఇంకా విశేషమైన రోజులందరూ వచ్చిన వాళ్ళకంతా పసుపు పెడతారు. ఇంకా పసుపు పెట్టేసుకొని భోజనం కోసం లైన్లో నిల్చుకున్నా. ఎక్కువ వెరైటీస్ ఏం పెట్టరు. అన్నము, పప్పు, కూర, ఒక కర్రీ, ఇంకా మెయిన్ అక్కడే పచ్చి పులుసు అని చేస్తారు. అది ఈరోజే చేస్తారు. ఓన్లీ కూకట్పల్లిలోనే అనుకుంటా. చాలా బాగుంటుంది టేస్టీగా. ఆ ఏరియాలో ఏ ఫంక్షన్ జరిగినా ఆ పచ్చి పులుసు పెడతారన్నమాట. చాలా బాగుంటుంది కూడా. నేను ఇస్త్రాకు తీసుకున్నా. అది అన్నం, అది ఒడిబియ్యం అన్నం కాబట్టి పసుపుగానే ఉంటుంది, అదే కలర్లో ఉంటుంది. అన్నం పెట్టుకున్నా. ఇది పచ్చి పులుసు, మరి ఏమంటారు మీకు తెలియాలి. పచ్చి పులుసు కొంచెం బాగుంటుంది టేస్టీగా. ఇంకా పప్పు వేశారు. ఇంకొక ఆలు కర్రీ వేశారు. ఆలు కర్రీ, ఇంకా టమాటా కూర, అంతే. ఈ 4 ఐటమ్స్. ఇంకా తర్వాత మజ్జిగ వేస్తారన్నమాట. ఇది తిన్నాక మజ్జిగ వేసుకొని తినేసి ఇంకా ఇంటికి వచ్చేస్తాను. మీరు ఎవరైనా కూకట్పల్లి వెళ్తే కూకట్పల్లి రామాలయం చాలా బాగుంటుంది, చూడండి.